ఆధునిక విధానాలతో సాగు రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా యాంత్రీకరణ వల్ల శ్రమభారం తగ్గి అదునుకు పంటలు సాగవుతున్నాయి. ఒకవైపు సరికొత్త యంత్ర పరికరాలు, మరోవైపు అధికం మించి రసాయనిక ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు రైతు సొంతమవుతున్నాయి. అందివచ్చిన అవకాశాలతో రికార్డు దిగుబడులు సాధిస్తున్న విపణిలో దక్కని గిట్టుబాటు ధరల వల్ల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఈ నేపథ్యంలో రికార్డు దిగుబడులు ముఖ్యం కాదు, అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు కొందరు అభ్యుదయ రైతులు. ప్రధానంగా నూనె గింజ పంటైన ఆముదం పంటలో సేంద్రియ సాగు విధానాన్ని ఆచరిస్తూ ఆశించిన ఫలితాలు రాబట్టుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ శర్మ ఆదర్శ సేద్యంతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ప్రధానంగా ఆముదం సాగులో జీరో బడ్జెట్ వ్యవసాయం చేపట్టి సాగు లాభాలను గడిస్తున్నాడు. ఏళ్లుగా పత్తి పంటను సాగు చేసి నష్టాలను చవిచూసిన ఈ రైతు వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలతో ఆముదం సాగును చేపట్టాడు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేయాలనే సంకల్పంతో వర్మీ కంపోస్ట్ యూనిట్ ను రాయితీతో నిర్మించుకున్నాడు. తన వద్ద ఉన్న 45 ఆవుల ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువును తన 2 ఎకరాల పొలానికి ఉపయోగిస్తూ సాగు ఖర్చుల నుంచి బయటపడ్డాడు. అధికారుల సలహాలతో PCH 111 అనే ఆముదం రకాన్ని సాగు చేసిన లక్ష్మణ శర్మ ఆవు మూత్రం, శనగపిండి, కిరోసిన్, బెల్లం, పుట్టమన్నుల మిశ్రమాలతో తయారు చేసిన జీవామృతాన్ని పంటకు పిచికారీ చేస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నాడు. కేవలం 500 రూపాయల విత్తన ఖర్చు భరించిన అభ్యుదయ రైతు ఇతర ఖర్చులు లేకుండా పంటను కాపాడుకుంటున్నాడు. ఇంతకుముందు పొలంలో పత్తి వేసి నష్టపోయినాం కనుక మేము పాలెం రీసెర్చ్ సెంటర్ నుంచి PC11 111 రకం ఆముదాలు తీసుకొని వచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేసినాం. ఇంతకుముందు రసాయన వ్యవసాయం చేసి నష్టపోయి ఏవో కృష్ణకుమార్ సలహాతోటి మేము సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినాం. వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాం. మాకు 20 ఆవులు ఉన్నాయి. గో ఆధారిత వ్యవసాయంతో మేము దాన్ని ఎక్కువ చేస్తున్నాం. ఇంతకుముందు రసాయన వ్యవసాయం చేసి పూర్తి నష్టపోయినందుకు ఈసారి మాకు మంచి ఇదవుతుంది. ఇంతకుముందు ఒక 8 క్వింటాలు ఇదయ్యేది. ఈసారి మాకు 15 క్వింటాల వరకు 2 ఎకరాలు కలిసి 30 క్వింటాలు రావచ్చు. దీని ధర కూడా 4000 ఉంటుంది. రెయిన్ గన్ తోటి మేము దీన్ని ప్లాంటేషన్ చేస్తున్నాం. ఆముదంలో అంతర పంటగా కందిని సాగు చేసిన లక్ష్మణ శర్మ కంది దిగుబడులతో సాగు ఖర్చులు మిగులుతాయని చెబుతున్నారు. సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడులు రానుండగా సేంద్రియ సాగు వల్ల ఎకరాకు 15 క్వింటాళ్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంట కాలంలో కేవలం 3 సార్లు జీవామృతాన్ని పిచికారీ చేయటం వల్ల పంటకు ఎలాంటి చీడపీడలు రాలేదని రైతు అంటున్నాడు. అలాగే చేపల వ్యర్థాలను ఆవు మూత్రంతో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. జీరో బడ్జెట్ సాగు విధానాన్ని ఇతర రైతులకు తెలియపరచనున్నట్లు లక్ష్మణ శర్మ చెబుతున్నారు. ఆధారిత వ్యవసాయంతో ఇది చేసినాం. ఇదే కాకుండా మేము వరి దీంట్లోనే కంది కూడా చేసినాం. కంది కూడా మంచిగానే ఉంది. చుట్టుముట్టు రైతులు కూడా 1-2 ఇంతమంది వచ్చి చూసిపోతున్నారు. వాళ్ళకి కూడా మేము సలహాలు ఇస్తున్నాం. ఈసారి ఇంకా వేరే రైతులను కూడా ప్రోత్సహించాలనుకుంటున్నాం. కనుక ఏ ఖర్చు లేకుండా జీరో బడ్జెట్ కింద వ్యవసాయం చేస్తే రైతులకు కూడా ఏ ఖర్చు లేకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా గోదావరి వ్యవసాయం చాలా మంచిగా ఉంటుంది. 2 ఆవులు ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. 2 కిలోల చేపల వ్యర్థాలతోటి 10 లీటర్ల ఆవు మూత్రం, దాన్ని ఫిష్ అమైనో యాసిడ్స్ తయారు చేసి దీన్ని స్ప్రే చేస్తుంటాం. విపణిలో ఆముదం దిగుబడులకు క్వింటాలుకు 4000 రూపాయల ధర పలుకుతోంది. అయితే సేంద్రియ ఆముదానికి 2 ధరను రాబట్టుకోవచ్చునని వ్యవసాయ శాఖ చెబుతోంది. అతి తక్కువ ఖర్చుతో సాగయ్యే ఆముదం సాగును జిల్లాలో విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. లక్ష్మణ శర్మ అనే రైతు వర్మి కంపోస్ట్ ను మాత్రమే యూజ్ చేశారు. దీనికి ఎలాంటి ఖర్చు కూడా వారికి రాలేదు. ఓన్లీ విత్తనాలకు మాత్రం వాళ్ళు ఒక 500 రూపాయలు మాత్రం ఖర్చు చేయడం జరిగింది. మిగిలినంతా జీరో బడ్జెట్ తోటి ఎటువంటి ఖర్చులు కూడా రాలేదు. మంచి సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎటువంటి పురుగులు రాలేదు, మరియు తెగుళ్ళు కూడా రాలేదు. నార్మల్ గా మనకు రబీ లోపల ఆమ్దం 6 నుంచి 8 క్వింటాలు వస్తేనే చాలా ఎక్కువ గగనం అయిపోయిన ఇటువంటి తరుణం లోపల ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించే ఆమ్దము దాదాపు 15 నుంచి 18 క్వింటాలు కూడా, అంటే 3 రెట్లు ఎక్కువ దిగుబడిని కూడా
రైతు పొందడం జరుగుతుంది. మామూలు ఆమ్దానికి 4,000 రూపాయలు క్వింటాల్కి అనుకుంటే దీనికి మాత్రం 6 నుంచి 8,000 వరకు కూడా పడుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా ఈ లక్ష్మణ శర్మ ద్వారా మోటివేట్ అవుతున్నారు. అంటే ఇక్కడనే ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మేము కూడా రైతులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. కేవలం విత్తన ఖర్చుతో సాగిన ఆముదం పంటను వ్యవసాయ శాఖ ఇతర రైతులకు క్షేత్ర ప్రదర్శనలో భాగంగా చూపిస్తోంది. సాగు ఖర్చులు లేని ఆముదం సాగును చేపట్టేందుకు రైతులు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ లక్ష్మణ శర్మ గారు ఇక్కడ ఆముదం చేసేసారు కాబట్టి మేము ఉడక రైతులను చూడడానికి వచ్చినాం. మంచి దిగుబడి ఉంది. సొంతం ఎరువులతోటి ఆయన తయారు చేసి పంట పండించిండు సార్. అందుకొరకు మేము ఉడక ఇదే మాదిరిగా మేము ఉడక తయారు చేయాలని నెక్స్ట్ మేము వేయాలని మేము ఆలోచన చేస్తున్నాం సార్ అని చెప్పి. అయితే మా పక్క గ్రామ రైతు లక్ష్మణ శర్మ గారు ఆముదం పంట 2 ఎకరాలు వేసిండ్రు. మామూలుగా అయితే 5 క్వింటాలు అట్లా వచ్చేది. ఈ రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో పండించండి ఈ రైతు. 18-20 క్వింటాలు అట్లా వచ్చింది. రైతు చూసి మేము కూడా వేయాలని అనుకున్నాం. ఆముదాలను కాస్మెటిక్స్, లూబ్రికెంట్స్, సబ్బులు, పెయింట్స్, పెస్టిసైడ్స్లకు ఉపయోగిస్తుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రబీలో 2 దిగుబడులనిచ్చే ఈ పంటను రైతులు పంట మార్పిడిలో భాగంగా సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఖర్చులు లేని ఆముదం సాగును రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.